మరి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులందరూ వచ్చినారు. రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరూ కూడా ఇలా ₹1,00,000 రుణమాఫీ ఒకసారి, ₹1,50,000 వారం రోజుల లోపల ₹2,50,000 రుణమాఫీ, ₹2,00,000 రుణమాఫీ అనేటువంటి కార్యక్రమం సందర్భంగా ఎవరైనా సాంకేతిక కారణాలతోటి లోన్ మాఫీ కాకపోతే మీ ఏఈఓ దగ్గర మీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంకుకు సంబంధించినటువంటి పాస్బుక్లు అవన్నీ చూపెట్టి పేరు నమోదు చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ₹1,50,000 లోపల లోన్లు మాఫీ అయినాయి. అందరికైనా రానట్టయితే సాంకేతిక కారణాల పట్ల చెక్ చేస్తారు. ఒకవేళ అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి సంబంధించి పక్కన పెడితే అర్హత ఒకటి రాకపోతే దయచేసి వాళ్ళందరి వాళ్ళ వివరాలు ఇవ్వండి. దాంతో పాటుగా మండల కార్యాలయంలో గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి సంబంధించి ఎవరికైనా రాకపోతే కరెంటు బిల్ నెంబర్ తప్పు ఉండదు, ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉండదు, దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. మండలంలో ఒక ఆఫీస్ ఓపెన్ అయింది. 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి. దాంతో పాటుగా దయచేసి ఇలా ఆఫీసర్లు ఇంతమంది వచ్చినాం, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా నేను కూడా వచ్చినా, మీరు అందరూ ఎందుకు వచ్చినామంటే ఎందుకంటే నుంచి మనం వడ్లు పండించుకుంటున్నాం, నెలకు 5-10 వేలు వచ్చేటట్టుగా, ఎకరానికి 20 వేలు వచ్చేటట్టుగా సంపాదించుకుంటున్నాం. కానీ ఖర్చులు పెరుగుతున్నాయా? ఖర్చులు పెరుగుతున్నాయా? ఖర్చులు పెరిగినాయా? ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరగాలని, రైతుల ఆదాయం పెంచడానికి సంబంధించి ప్రభుత్వంలో కొన్ని పథకాలను మీ దగ్గర దాకా తీసుకొచ్చినాం. మీరు ఆ పథకాలను అప్లై చేసుకోవడము, మళ్ళీ దాన్ని అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉంది, బ్యాంకు లోన్ ఎట్లా అనే అంశాలను పరిష్కారం చేయడానికి నేను ప్రత్యేకించి ఆఫీసుల వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈ స్కీమ్లకు సంబంధించి అమలు చేయడానికి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక ఆఫీసర్ పెట్టిన, మీరు బ్యాంకు లోన్కు సంబంధించి కావచ్చు ఆ శాంక్షన్ స్కీమ్ మీ దగ్గర ఖచ్చితంగా మావాడు వెంబడి ఉంటాడు. జస్ట్ మీరు చెప్పేది వినండి, ఏమేమి గవర్నమెంట్ స్కీములు ఉన్నాయో చెప్పేది వినండి. దయచేసి ఓపిక, రాజకీయం కాదు ఇది, ఓపికగా రైతులు మీతో పాటు ఇక్కడ రానటువంటి రైతులు కూడా చెప్పండి. ఎవరికి భూమి జాగాలు ఉన్నాయో, ఎవరికైతే పంట పొలాలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని స్కీములు ఉపయోగించుకుంటే ఆ స్కీములు మీ దాకా చేరేదాకా, అమలు అయ్యేదాకా నా బాధ్యత. అప్లికేషన్ పెట్టుకుని అందరికి రాదు. అప్లికేషన్ పెట్టుకోవడము, దానికి ముందు మళ్ళీ అన్ని ఆఫీసుల నుంచి ముందు నడిపేయాలి, ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ చేస్తుంది. మీరందరూ కూడా దయచేసి ఆఫీసర్లు చెప్పేది వినండి. ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కార్యక్రమం నిర్వహిస్తారు, ఒక్కొక్క శాఖతో మాట్లాడిపిస్తారు. మీరు విన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గర మీ పేరు రాయించుకున్న తర్వాత మా ఊళ్ళో వచ్చి మీరు అన్ని కూడా ఎట్లా చేయాలనే దాని మీద మీకు అమలు చేసుకుంటారు. ఓకేనా? బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రుల గారికి